హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకి ఒక హర్యానా రిజిస్ట్రేషన్ ఈకోస్పోర్ట్ బ్లాక్ బ్యూటీని తీసుకొని రావడం జరిగిందండి. వెహికల్ వచ్చేసి 2017 రిజిస్ట్రేషన్, 17 మ్యానుఫ్యాక్చర్, 1,20,000 విత్ రికార్డ్ అయితే తిరిగింది. వెహికల్కు 5 అలై వీల్స్ రావడం జరుగుతుంది. టైర్స్ పొజిషన్ సిఎట్ టైర్స్ మనకు అప్రోక్స్గా ఒక 80% ఉన్నాయి. ఏ ఒక్క గ్లాస్ చేంజ్ కాలేదు, ఏ ఒక్క బాడీ పార్ట్ రీప్లేస్ కాలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, 1-2 పార్ట్లు పెయింట్ పడ్డాయి. మిగిలిందంతా ఒరిజినల్ ఉందండి. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు, ఎటువంటి వాటర్ లాగడ్ హిస్టరీ లేదు. ఒక లాయర్ మేడం వెహికల్ చూడొచ్చు. హానరబుల్ మెంబర్, మన బార్ కౌన్సిల్కు బార్ అసోసియేషన్లో మెంబర్ అయితే మేడం గారు. మనం ఈరోజు తెచ్చి అతకబెట్టిన స్టిక్కర్ కాదది. టైర్స్ చూసుకోవచ్చండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. వెహికల్ కూడా ఎవరైతే బ్లాక్లో చూస్తున్నారో బ్లాక్ బ్యూటీ, మీ అందరికీ ఇదొక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే వెహికల్ అయితే 100% జెన్యూన్గా ఉందండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అవి రబ్బింగ్ పాలిషింగ్లో ఆల్మోస్ట్ 80% కవర్ అవుతుంది. 1-2 పెద్ద డెంట్లు అవి మనము పెయింట్ చేసుకోవచ్చు. మీకు 100% మ్యాండేటరీ అయితే కాదండి. పర్ఫెక్ట్గా ఉంది. నేను రీసెంట్గానే మనం ఢిల్లీ నుండి బయలుదేరినప్పుడు కొత్త క్లచ్ ప్లేట్లు వేపించడం జరిగింది. ఈ వైపర్లు, బ్లేడ్లు అన్నీ ప్రతి ఒక్కటి మనం సర్వీస్ చేసుకొని ఫుల్ సర్వీస్ చేసి తీసుకొని రావడం జరిగిందండి. వెహికల్లో మీకు ఇప్పటికిప్పుడు ఒక పైసా పని కూడా లేదు. నీట్గా వాడుకుంటే బండి ఒక 5 సంవత్సరాలు అయితే ₹1 పని పెట్టకుండా మీకు ఆల్మోస్ట్ మేజర్ సర్వీసెస్ మొత్తం డన్ అయిపోయాయి అన్నమాట వెహికల్కి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. టైర్ కండిషన్ అప్రోక్స్గా మనకు ఒక 70-80 సిఎట్ టైర్స్ 2024లో వేసినాయి. సస్పెన్షన్ చూడవచ్చు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఫెండర్ పైన చిన్న చిన్న స్క్రాచెస్, ఈ విధంగా చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రబ్బింగ్లో 90% కవర్ అయితే అవుతుంది. బట్ 100% జెన్యూన్గా ఉంది. అలాగే ఫ్రంట్ డోర్ పైన కూడా ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీస్ లేవు. పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. వెహికల్ ఇంటీరియర్గా మనకు ఈ డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఒకటి కొంచెం డ్యామేజ్ ఉంది. మిగిలిన లెదర్ సీట్ కవర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చూడొచ్చండి. పవర్ విండోస్, లాక్లు, అన్లాక్లు అండ్ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్. హారన్ కూడా చూడొచ్చండి. అలాగే కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, అలాగే ఏసీ ప్యానల్ రావడం జరుగుతుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి రావడం అయితే జరుగుతుందండి. ఇంటీరియర్గా సాలిడ్గా ఉంది. వెహికల్ అయితే అద్భుతం అండి. మనకు పికప్ కానీ మైలేజ్ కానీ అవుట్ స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది. మనం అక్కడ అన్లాక్ అయితే చేయడం మనకు మొత్తం 4 డోర్లు అయితే యాక్సెస్ వచ్చిందన్నమాట. చూడొచ్చు. పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది వెహికల్కి. రూఫ్ కూడా చూడొచ్చండి, ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి డిఫెక్ట్ లేదు. ప్రతి ఒక్క గ్లాస్, ఈవెన్ ఈ స్టిక్కర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది వెహికల్కి. మనము అన్ని గ్లాసులు చూడొచ్చండి. ఏ ఒక్క గ్లాస్ కూడా నేను అక్కడ మీ దగ్గర దాచిపెట్టేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్క గ్లాస్ ఈ విధంగా మనకు జెన్యూన్గా ఉంటేనే వెహికల్ని మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. ఒక అబద్ధం చెప్పేసి మీకు వెహికల్ని అమ్మాల్సిన అవసరం మనకు లేదు. ఇది కూడా చూడొచ్చు, ఒరిజినల్. మనకి ఇక్కడ పైన అంటే గ్లాస్ ఒరిజినల్ గ్లాసే కానీ చేంజ్ అయింది ఇది. అప్పుడే దీనిపైన ఇది ఫోర్డ్ అనేది గీకేస్తారు వాళ్ళు బయట నుండి తెచ్చినప్పుడు. బట్ ఒరిజినల్ గ్లాస్ ఇది చూడొచ్చండి. ఫోర్డ్ రియర్ వైపర్, వాటర్ వాషర్, డిఫాగర్ ప్రతి ఒక్కటైతే మనకు ఉంది. రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫెండర్, రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సస్పెన్షన్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, సౌండింగ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. అండర్ బాడీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ బూట్ కూడా మనకు చాలా నీట్గా ఉందండి. ఎటువంటి రస్ట్ లేదు, డ్యామేజ్ లేదు. చూడొచ్చు, చాలా బాగుంది. మనకు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ స్మోక్ లేదు, బ్యాక్ కంప్రెషర్ లేదు. మనకు ఎటువంటి
రీపెయింట్లు కాలేదు, అంటే 1-2 పార్ట్లు నేను చెప్పినవి తప్ప. అలాగే బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నాము మనము, రైట్ అండ్ బ్యాక్ కవర్ చేయడం జరిగింది. ఈకోస్పోర్ట్ టైటానియం TDCI ఫోర్డ్ లోగో మనకు పర్ఫెక్ట్గా ఉంది. బ్రేక్ లైట్, టెయిల్ లైట్లు అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫెండర్ అండ్ ఫెండోర్ రియర్ డోర్. ఈ ఫెండోర్ అయితే పెయింట్ పడడం జరిగింది, ఈ క్వార్టర్ ప్యానల్ కూడా పెయింట్ పడడం జరిగింది. వెహికల్ని ఒక్కసారి రబ్బింగ్ పాలిషింగ్ చేసుకుంటే మనకు లైక్ ఏ షోరూమ్ అని చెప్పుకోవచ్చు. ఇంత నీట్గా ఇంజన్ పరంగా చెప్తా ఉన్నాను, కొత్త బండి లాగా అయితే ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము మొత్తం మేజర్ సర్వీసులు ఏమైతే ఉంటాయో అన్నీ చేపించడం జరిగింది. ఇప్పుడు మీకు మళ్ళీ 1,00,000 కిలోమీటర్ల వరకు ఎటువంటి వర్క్స్ అయితే అవసరం లేదండి వెహికల్కు. ఒక బ్యాటరీకి మాత్రం మన కీకి మాత్రం బ్యాటరీ ఒకటి రీప్లేస్ చేసుకోవాలి, అదొక్క పని మాత్రం బ్యాలెన్స్ ఉంది మీకు. అది కూడా ఆల్మోస్ట్ పాసిబుల్ అవుతే నేనే చేసి ఇస్తాను. ఫెండోర్ రియర్ డోర్ క్వార్టర్ ప్యానల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్ ఒకటి పెయింట్ పడింది, ఫెండోర్ అనేది ఒకటి పెయింట్ పడింది. అలాగే మీరు పంచెస్ చూసుకున్నట్టయితే పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చూడొచ్చండి. నాన్ యాక్సిడెంటల్ 100%. సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్సే మీకు జెన్యున్గా ఉంది. అలాగే డోర్ ఎడ్జెస్ పేస్టింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీస్ లేవండి వెహికల్కి. నార్మల్గా వెహికల్ వచ్చేసి ఇక్కడ గ్రీజ్ వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే గ్రీజ్ పెట్టడం వల్ల ఇది కరకరం అని సౌండ్ వస్తుంది. చాలా రోజుల తర్వాత గ్రీజ్ మారుస్తారు కాబట్టి అది హార్డ్ అవుతుంది అనమాట, అప్పుడు ఆ సౌండింగ్ అనేది వస్తుంది. పర్ఫెక్ట్ వెహికల్. మీకు పంచెస్ ఈ విధంగా కూడా చూడొచ్చు, ఇలా చూసినా మీకు 100% జెన్యున్గానే ఉంటుంది మన వెహికల్. 1-2 పార్ట్లు పెయింట్ అనేది సిటీ వెహికల్ కామన్ అండి. ORVM రావడం జరుగుతుంది విత్ ఇండికేటర్ తోటి. అలాగే అలాయ్ వీల్స్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, వెనకాల 2 అలాయ్ వీల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. టైర్స్ ఆల్మోస్ట్ 80% ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. వెహికల్ 360 డిగ్రీలో మీకు తిప్పి చూపించడం అయితే జరిగిందండి. అలాగే ఇంజన్ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసేసి ఇంజన్ పొజిషన్ అయితే చూపిస్తా, చూడొచ్చండి. అఫ్రాన్ లెగ్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ యాక్సిడెంటల్ హిస్టరీ లేదు, ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అయితే మనకు కనిపించడం లేదు వెహికల్లో. బానెట్ పట్టీలు, రేడియేటర్ పట్టీలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చూడొచ్చు. బ్యాటరీ కూడా మనము రీసెంట్గా కొత్త బ్యాటరీ అయితే వేయించడం జరిగింది. ఇంజన్లో ఎక్కడ మనకు ఒక్క డ్రాప్ ఆయిల్ లేదు, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా మనకు వెహికల్ అయితే ఉంది. హాఫ్ క్రాంక్లో వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది, సింగిల్ సెల్ఫ్లో మనకు వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. మంచి పికప్ ఉంది, మంచి మైలేజ్ వస్తుంది, మంచి సేఫ్టీ ఉంటుంది. వెహికల్ ఏ విధంగా చూసుకున్నా వాల్యూ ఫర్ మనీ, సేఫ్టీ పరంగా చూసుకున్నా మనకు ప్రతి ఒక్కటి అనేది ఈ 100% జెన్యున్గానే ఉంటుంది. చూడొచ్చు, ఫోర్డ్ విత్ బార్కోడ్ స్టిక్కర్స్ ఇవి అంతా కొంచెం ఓకే అండి. మళ్ళీ ఒకసారి వెహికల్ యొక్క డీటెయిల్స్ చెప్తాను. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ 2017 1,20,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, హర్యానా రిజిస్ట్రేషన్. మీకు ఎన్ఓసి కావాలంటే ఎన్ఓసి, హర్యానా రిజిస్ట్రేషన్ కావాలంటే హర్యానా రిజిస్ట్రేషన్. మళ్ళీ చెప్తా ఉన్నానండి, హర్యానా వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్స్కి లోన్లు రావు, మీకు 100% ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. ఫుల్ పేమెంట్ అయిన తర్వాతనే మీకు వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఆల్ ఇండియాలో ఎక్కడికి కావాలంటే అక్కడ ఎన్ఓసి ఇస్తాను. మీరు కావాలి అని అంటే లోకల్ రిజిస్ట్రేషన్ కేర్ ఆఫ్ మాది పెట్టేసి మీకు లోకల్ రిజిస్ట్రేషన్ కూడా చేపిచ్చిస్తాము. వెహికల్ వచ్చేసి జెన్యున్గా ఉంది, 1-2 పార్ట్లు పెయింట్ పడ్డాయి. 4 లక్షల బడ్జెట్లో మీకు బ్లాక్ బ్యూటీ 2017 ఈకోస్పోర్ట్ డీజిల్ మాన్యువల్ వెహికల్ని ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ టోటల్ ఫుల్ మేజర్ సర్వీస్ అయితే చేయడం జరిగింది. క్లచ్ ప్లేట్లు ప్రతి ఒక్క మనము ఏదైతే గేర్ ఆయిల్ దగ్గర నుండి కూలెంట్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా సర్వీసులు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కటి క్లియర్గా చేపించడం జరిగింది. ఇప్పుడు వెహికల్లో ఏమైనా వాష్ చేసుకున్నామా, పూజ చేయించుకున్నామా, డీజిల్ వేసుకున్నామా, తిరుగుతున్నామా అన్నట్టుగానే ఉండాలి తప్ప 1,00,000 కిలోమీటర్ల వరకు మీకు వేరే ఎటువంటి వర్క్లు కానీ ఎటువంటి మీకు డ్యామేజెస్, రిపేర్స్ అలాంటివి ఏం చేసుకోకుండానే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. 4 లక్షల బడ్జెట్లో లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల
జెన్యున్ వెహికల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారందరికీ ఒక మంచి వెహికల్ని ఇచ్చిన వారు అవుతారు. అలాగే మీకు వరంగల్లో ఏమైనా వెహికల్స్ సేల్ చేయాలి అని అనుకుంటే ఒక చిన్న కాల్ చేయండి, వీడియో చేద్దాము. పార్క్ అండ్ సేల్ కావాలనుకున్నా మన దగ్గర పార్క్ అండ్ సేల్ అవైలబుల్ ఉంది, ఒకసారి కాంటాక్ట్ కండి. అలాగే ఈ నెల సెప్టెంబర్ 4వ తారీఖు నాడు నేను ఢిల్లీ అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే రావచ్చు. అలాగే మంచి మంచి వెహికల్స్ ఎవరు కావాలనుకున్నా ఒక చిన్న కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.